రైట్ తిరుపతి ఎర్రమిట్టలో అల్లరి మూకలకు స్థానికులు దేహశుద్ధి చేశారు. మద్యం మత్తులో కొందరు యువకులు తల్లి కూతురితో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో యువతి ఆమె తల్లి రోడ్డుపై పరుగులు తీశారు. ఇది గమనించిన స్థానికులు ముగ్గురు యువకులను పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. ఇది లీలామాల్ సర్కిల్ డౌన్ లో ఇది తాగొచ్చి రోడ్లో పోయే వాళ్ళందరినీ కొడుతున్నాడంట, పోలీసులు తగిన గుణపాఠం చెప్తున్నారు. వాడు కూడా పట్టుకోండి తప్పు కదా, ఎందుకు మరి చేస్తారు ఇట్లా? తిరుపతిలో పవిత్రమైన తిరుపతిని అపవిత్రం చేస్తారు కదా మీరు. ఏం మనుషులు మీరు? చూస్తున్నాం తిరుపతి ఎర్రమిట్టలో అల్లరి మూకలకు స్థానికులు దేహశుద్ధి చేశారు. మద్యం మత్తులో కొందరు యువకులు తల్లి కూతురితో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో యువతి ఆమె తల్లి రోడ్డుపై పరుగులు తీశారు. ఇది గమనించిన స్థానికులు ముగ్గురు యువకులను పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. కొడుతున్నారంటండి. సమయానికి పోలీసులు వచ్చారు. చుట్టూ జనాభా వచ్చింది, ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. చూస్తున్నాం తిరుపతి ఎర్రమిట్టలో అల్లరి మూకలను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. మద్యం మత్తులో కొందరు యువకులు తల్లి కూతురుతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో యువతి ఆమె తల్లి రోడ్డుపై పరుగులు తీసిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించి ఆ అల్లరి మూకలను పట్టుకుని చితకొట్టిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, మొత్తం మీద 2 బార్లు ఉన్నాయి అక్కడ. కరకంబాడి రోడ్డు, లీలామాల్ జంక్షన్ నుంచి కరకంబాడి రోడ్డు వరకు 2 బార్లు ఉన్నాయి. నిన్న రాత్రి ఏదో అర్ధరాత్రి కూడా కాదు, సుమారుగా 9 పైన ఇద్దరు, ఒక తల్లి కూతురు వెళ్తుంటే పక్కతాయిలు వాళ్ళని వెంటపడ్డారు. చాలా వేధిస్తుంటే అక్కడ ఉండేటువంటి స్థానికులు చూసి వాళ్ళ పరిస్థితిని చూసి ఒకసారిగా వాళ్ళు తీవ్రంగా ఆగ్రహానికి గురై వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్ గా మొట్టమొదట వాళ్ళు తాగి ఉన్న స్థితి కావచ్చు, వాళ్ళు తమ పైన కూడా దాడి చేస్తారేమో అనేటువంటి స్థితి కూడా ఉండడంతో మొదట పోలీసులు కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేయడంతో పోలీసులు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు కూడా వచ్చేసారు. దీంతో ఒకసారిగా పోలీసులు రావడం తర్వాత వీళ్ళకు కూడా స్థానికులకు కూడా ధైర్యం వచ్చింది. ఇమీడియట్ గా వాళ్ళని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు వాళ్ళని నడి రోడ్డు పైనే దేహశుద్ధి చేశారు. మొత్తం 6 మంది ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడ్డారు. దాంట్లో పోలీసులు వచ్చేంత వరకు కూడా స్థానికులు అంతమంది ఉన్నా నడి రోడ్డు పైన కూడా తాగిన మత్తులో ఏం చేస్తున్నామని స్పృహ లేకుండా వ్యవహరించారు. స్థానికులు కూడా భయపడ్డారంటే అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఎట్లా ఉందని. పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళని స్థానికులు కూడా ధైర్యం చేసి పట్టుకున్నారు. సో పోలీసులకు అప్పచెప్తే పోలీసులు ముగ్గురు మాత్రం దొరికారు, మిగతా ముగ్గురు పారిపోయారు. పోలీసులు నడి రోడ్డు పైన వాళ్ళని దేహశుద్ధి చేసి ఇట్లాంటి చర్యలకు మిగిలిన వాళ్ళు పాల్పడకుండా తీవ్రంగా వాళ్ళని పనిష్ చేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తల్లి ఇక్కడికి కూడా ధైర్యం చెప్పారు. అయితే మిగిలిన ముగ్గురిని కూడా పట్టుకుంటున్నారు. కాసేపట్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, తగిన శాస్త్రి చేశారు వాళ్ళకి. చుట్టుపక్కల పోయే వాళ్ళందరూ చూస్తున్నారు.